మనకు నెంబర్ సిస్టమ్‌లో ఇలా ఘాత రూపంలో ఇచ్చి లాస్ట్ 2 డిజిట్స్‌ని కనుక్కోమంటాడు. లాస్ట్ 2 డిజిట్స్‌ని కనుక్కోవాలంటే ఏ విధంగానో కనుక్కుందాం. చూడండి ఇక్కడ యూనిట్ డిజిట్ అనేది బేస్ వాల్యూలో యూనిట్ డిజిట్ అనేది 3 ఉంది. మనకు 3కి సెపరేట్ రూల్ ఉంటుంది. ప్రతి నంబర్‌కి ఒక్కొక్క సెపరేట్ రూల్ ఉంటుంది. 3 రూల్ వచ్చేసి ఫస్ట్ స్టెప్‌లో మనం ఏం చేయాలంటే 96ని 4 తోన డివైడ్ చేయాలి. 4 2 జా 8 1 ఉంటుంది. 4 4 ఉంది. అంటే 96ని ఏమని రాసుకోవచ్చు 3 పవర్ 4 ఇంటూ 24 అని రాయొచ్చు. ఇప్పుడు ఏ పవర్ m ఇంటూ n ఉంటే ఏమని రాసుకుంటాం? ఏ పవర్ m హోల్ పవర్ n అని రాసుకుంటాం. కాబట్టి ఆ విధంగా రాసుకుంటే 3 పవర్ 4 హోల్ పవర్ 24 అని రాసుకున్నాం. 3 పవర్ 4 అంటే ఎంత? 3 పవర్ 1 అంటే 3, 3 స్క్వేర్ అంటే 9, 3 పవర్ 3 అంటే 3 పవర్ 3 అంటే 27, 3 పవర్ 4 అంటే 81. 3 పవర్ 4 అంటే ఎంత? 81. 81 హోల్ పవర్ 24. మనకు ఇంతకుముందు లాస్ట్ వీడియోలో మనం చెప్పుకున్నాం. ఏమని? బేస్ వాల్యూలో యూనిట్ డిజిట్ అనేది ఒకటి ఉంటే ఈ యొక్క వచ్చే ఆన్సర్‌లో లాస్ట్ యూనిట్ డిజిట్ అనేది కూడా ఒకటే ఉంటుందని తెలుసుకున్నాం. తర్వాత ఇక్కడ వచ్చే 10th డిజిట్ కోసము ఇక్కడ ఉండే 10th డిజిట్‌ని పవర్‌లో ఉండే యూనిట్ డిజిట్‌తో మల్టిప్లై చేయాల. 8 ఇంటూ 4 ఎంత? 32. 32 అంటే మనం 10th డిజిట్ అవసరం లేదు. మనకు ఓన్లీ యూనిట్ డిజిటే కావాలి కాబట్టి 2 యేసుకుంటే ఆన్సర్ ఎంత? 21. అంటే 3ని 96 టైమ్స్ మల్టిప్లై చేస్తే లాస్ట్